వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ను వేములవాడ ఐజేయు ప్రెస్ క్లబ్లో సభ్యులు ఘనంగా శాల్వాతో సత్కరించి సన్మానించారు. ఇక పాత్రికేయుల ఇళ్ల స్థలాల గురించి ప్రెస్ క్లబ్ భవనం నిర్మాణ ఆర్థిక సాయం కోసం ప్రెస్ క్లబ్ సభ్యులు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్కు విన్నవించారు. ఈ సందర్భంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ పాత్రికేయులంతా నా సహోదరులని, గతంలో ఎలాగో నన్ను పలకరించారో అదేవిధంగా పలకరించాలని, పదవులు గొప్ప కాదని వెల్లడించారు. ఇక పాత్రికేయ సభ్యులందరికీ ఇళ్ల స్థలముల విషయంలో కలెక్టర్తో చర్చించి అందరికీ ఇళ్ల స్థలాలు వచ్చేలా చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చారు. ప్రెస్ క్లబ్ నిర్మాణంలో ఆర్థిక సాయం కోసం సభ్యులు అడిగిన దానికి స్పందిస్తూ 10 లక్షల మంజూరు హామీ ఇచ్చారని, ఈ కార్యక్రమంలో పుట్టపాక లక్ష్మణ్, కార్యదర్శి మహేష్, సీనియర్ పాత్రికేయులు రేగుల దేవేందర్, దాసరి దేవేందర్, గడ్డం సత్యనారాయణ రెడ్డి, రాపెల్లి శ్రీనివాస్, బాబు, జనార్దన్, గోకుల శ్రీనివాస్, ఎడ్ల చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. మొట్టమొదటిసారిగా అభినందనలు. ప్రెస్ క్లబ్లో ఉన్న చిన్న చిన్న సమస్యలు వాటిని మీకు అన్ని తెలుసు, మీకు చెప్పనవసరం లేదు. దగ్గర ఉండి మాకు సహకరించాలి, సహాయం చేయాలని కోరుతున్నాను. అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. జర్నలిస్టు పక్షపాతి ఆది శ్రీనన్నకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అంతేకాకుండా మా జిల్లా తరఫు నుంచి కూడా శుభాభివందనం తెలియజేస్తున్నాను. అందరికీ ఆస్తులుగా ఉన్న మీరు ఈ జిల్లాలో ఉన్న కొన్ని జర్నలిస్టు సమస్యలు అనేవి ఇళ్ల స్థలాలుగా మెయిన్గా అపరిష్కృతంగా ఉన్నాయి. వేములవాడలో మిగిలిపోయిన ఒక 20 మంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అనేది కేటాయింపు కోసం 2 ఎకరాల స్థలం అనేది ఆల్రెడీ సేకరించి ఉన్నది. మీరు కొంచెం చొరవ చూపి ఇటు వేములవాడతో పాటు చందుర్తి, రుద్రంగి, అంతేకాకుండా కోనరావుపేట ఈ 3-4 మండలాల్లో స్థలం కూడా ఆయా మండలాల్లో ఎంపిక చేయబడి ఉన్నది. మీరు కొంచెం చొరవ చూపి త్వరితగతిన ఈ సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతున్నాం. అంతేకాకుండా సిరిసిల్ల కాన్స్టిట్యున్సీలో పరిధిలో 4-5 మండలాలలో ఒక మండలం మినహాయిస్తే 4 మండలాల్లో ఇళ్ల స్థలాల విషయం అనేది చాలా రోజులుగా పెండింగ్లో ఉన్నది. కలెక్టరేట్ ఆల్రెడీ ఫైల్ పుటప్ చేశాం గతంలో. మీరు కొంచెం ఆ కలెక్టర్తో చెరువు చూపి మాకు సమయం ఇస్తే అవన్నీ సమస్యలు మీ హయాంలో మాకు ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేములవాడ ప్రెస్ క్లబ్కు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గత నెల 30వ తేదీ జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో ఈ నెల 3వ తేదీ జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో వేములవాడ నుంచి శాసనసభ్యుడిగా దేవుడి ఆశీర్వాదంతో పాటు, ప్రజల ఆశీస్సులతో పాటు మీ ఆశీస్సులు కూడా నాకు అందించినందుకు ముందుగా మీ అందరికీ కూడా ఈ సమావేశం ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు సందర్భంగా తెలియజేస్తున్న మాట సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నా. ఎన్నికల కంటే చాలా రోజుల ముందే మీ మధ్యలోకి వచ్చి మీ ఆశీర్వాదం కావాలని తీసుకొని పోయినా పాల్పంచుకునే అవకాశాన్ని ముందుగా విద్యార్థి సైన్య నాయకుడిగా నిజామాబాద్లో పనిచేసి తదనంతరం 2009లో నేను రుద్రి గ్రామానికి రాగానే గ్రామ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా ఆమె పెద్దలు తిరుమలరావు గారు నన్ను ఎంపిక చేసినప్పటి నుండి కూడా వేములవాడ ప్రస్తుతం కార్యదర్శి ఎంపికైనప్పుడు కొన్ని అప్పుడే సత్యనారాయణ కొత్తగా చదువుకు వచ్చారు. ఎక్కువగా వేములవాడ నుంచే పత్రికలు రాసినప్పుడు అక్కడి నుంచి మోటార్ సైకిల్ వచ్చి అక్కడ ఉన్నటువంటి సమస్యలు మేము మాట్లాడినటువంటివి బ్లాక్ అండ్ వైట్ ఫోటోలు తీసుకొని వచ్చి ఇక్కడ ఇస్తే మీరు సాయంత్రం పోయి బస్సుకి ఇస్తే తెల్లారి లేకపోతే మరి తెల్లారి పత్రికల్లో సమస్య వచ్చు. అంటే ఆ రోజుల్లో పత్రికల్లో ఏదైనా సమస్య వచ్చిందంటే వెంటనే కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు పంపించి ఆ సమస్యను పరిష్కారం చేయడానికి కోసం దోహదపడే విధంగా ఆ రోజు పరిపాలన ఉండే. ఆ విధంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు, ఆనాటి నుండి ఈనాటి వరకు నేను పత్రికా సోదరుతోటి ఆనాడు అన్న అంటే ఈరోజు అన్న అంటున్నా, రేపు కూడా అన్నని సంబోధిస్తా. మీరు కూడా వయసులో పెద్దవాళ్ళకి తమ్ముడని పిలవచ్చు, వయసులో చిన్నవాళ్ళకి అన్నాన్ని పిలవచ్చు. అని ఆ మాటను ఇంతకుముందు మీరు మాట్లాడి చెప్పేసిందో అది తప్పనిసరిగా అదే విధానం పాటించాలి. పదవులు ఈరోజు ఉంటాయి, రేపు పోతాయి, కానీ మన ఆత్మీయ ఆలింగాలు చేసే జీవితం కూడా వేములవాడలో చెప్పి ఇంతవరకు ఈ దేవస్థానం చేతులు ఉన్నప్పుడు కూడా ప్రకటన చేయడం జరిగింది. కాబట్టి
రేపు మంచికి చెడుకు రిటైర్మెంట్ జీవితం కూడా వేమలవాడలో మనం ఉండబోతున్నాం కాబట్టి మనలో ప్రేమ ఇదివరకు ఏ విధంగా ఉందో అదే విధంతో ముందుకు సాగుదాం మాట సందర్భంగా మీకు తెలియజేస్తుంది. ఆ రోజు ఎన్నికల్లో మీరు తలుచుకుంటూ ఒక్కొక్క 100 మందిని మార్చగలుగుతారని చెప్పని నేను చెప్పడం జరిగింది. మేము మాట్లాడేటువంటి మాటలను ఆడియో రూపంలో, వీడియో రూపంలో, అక్షర రూపంలో ప్రజలను చైతన్యపరచడానికి మీరు ఇచ్చినటువంటి సహాయం ఇంత అంత కాదు. అందరికీ మీ అందరూ కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ పూరా లోకల్ న్యూస్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్ మీకోసం మా ఛానల్. మీ జిల్లాకు, మీ మండలానికి, మీ గ్రామానికి, మీ ప్రాంతానికి, మీ వీధికి, మీ ఇంటికి, మీ వద్దకి, ఎక్కడికైనా ఎప్పుడైనా మా పూరా లోకల్ ఛానల్ వస్తుంది. మీరిచ్చే సమాచారాన్ని అందరికీ చేరువయ్యేలా చేస్తుంది. మీ గొంతుకని ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. మీకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుంది మా పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్. పూరా లోకల్.